అందరికీ నమస్కారం అండి. ఎవరైతే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం నేను గత కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నాను. ఎవరైతే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఐ ఈ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ కోసం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని గత కొన్ని రోజుల నుండి కూడా కొన్ని వీడియోలు చేస్తున్నాను. అయితే ఈరోజు ట్రిపుల్ ఐటీలు సంబంధించినటువంటి 26 ట్రిపుల్ ఐటీల్లో ఈరోజు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ట్రిపుల్ ఐటీ అనగానే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కానీ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీకి వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇదొక్కటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేటువంటి ట్రిపుల్ ఐటీ ఏదైనా ఉందంటే అది హైదరాబాద్, ఈక్వల్ టు ఐఐటి. మరి అటువంటి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది 2 రకాల కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఒకటి బీటెక్ 4 years అండ్ ఎంఎస్ కోసం డ్యూల్ డిగ్రీ 5 years, ఇవి ఆఫర్ చేస్తున్నటువంటిది. ఇక్కడ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ బెంగళూరు, ఈ రెండు కూడా డీమ్డ్ యూనివర్సిటీలు, మరియు ఇవి స్వతంత్ర ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. దేశంలో ఇవే తప్ప మరి ఇంకా ఏవీ లేవు. ఇక్కడ అడ్మిషన్స్ అన్నీ కూడా మెరిట్ బేస్డ్లో నడుస్తాయి, మరియు ఓపెన్ కేటగిరీయే చూస్తూ ఉంటాడు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ముఖ్యంగా కోడింగ్ సంస్కృతికి అయితే మాత్రం చాలా ప్రసిద్ధి. ఈ యూనివర్సిటీ కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ బట్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి అంటే బీటెక్ సంబంధించి 2 రకాల కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఒకటి సిఎస్సి, 2 ఈసీఈ. సిఎస్సిలో కూడా టోటల్ 100 సీట్సే ఉంటాయండి. ఇందులో కామన్ పూల్ కింద 75 అండ్ డైవర్సిటీ పూల్ కింద 25, అలాగే సిఎస్సిలో 70 సీట్స్ ఉంటాయి. అంతేకాకుండా 5 years కోర్సెస్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎంఎస్ డ్యూల్ డిగ్రీ కోర్సెస్, ఎంటెక్, బీటెక్, ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, తర్వాత ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎంఎస్ కంప్యూటేషనల్ అండ్ లింగ్విస్టిక్స్ అండ్ ఎంఎస్ కంప్యూటేషనల్ అండ్ న్యాచురల్ సైన్సెస్. ఈ కోర్సెస్ని ఇక్కడ వీలైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే డ్యూల్ డిగ్రీ ఉంది, బీటెక్ 4 years డిగ్రీ కూడా ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అడ్మిషన్ ప్రాసెస్ చూస్తే ఈ కొన్ని 2-3 రకాల ప్రాసెస్లో వీళ్ళు అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారు. ఆ ప్రాసెస్లో వీళ్ళు ముఖ్యంగా ముందుగా వచ్చేటప్పటికి జేఈ మెయిన్స్ ద్వారా, తర్వాత యూజీఈ మోడ్లోను, తర్వాత బోర్డు మోడ్లోను అండ్ దాసా, అంటే ఇది ఫారిన్ కంట్రీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళను కూడా ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. ఇలాగ 3 రకాలుగా వీలైతే 4 రకాలుగా ఇక్కడ అడ్మిషన్స్ అయితే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వాళ్ళు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎంత పర్సంటేజ్ వరకు లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది అని చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 99.8699,308% వస్తే కానీ ఇక్కడ సీట్ రాలేదు. అంటే అంత పర్సంటేజ్ వస్తే ర్యాంక్ ఎంత వస్తుంది? 2199 వస్తుంది. అలాగే ఈసీఈ కూడా. దీన్ని మనం గత 2022, 23, 24 బేస్ చేసుకుని కానీ మనం చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి గత సంవత్సరం అయితే 1582 వరకు వచ్చి కట్ అయిపోయిందండి. చూడండి ఎంత ర్యాంక్ ఎంత ఇదిగా రావాలో. అలాగే ఈసీఈలో అయితే 4350 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే అంతకు ముందు సంవత్సరాలు అయితే ర్యాంక్ కొంచెం పెద్దదైన సీట్ వచ్చింది. రాను గ్రాడ్యువల్గా సీటు రావాలంటే కొంచెం కష్టపడాల్సిన అవసరం వస్తుంది. ఇది ఒకటి. మరి ఇక్కడ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఐఐటి లేదా ఎన్ఐటీల్లో ఫీజు కంటే కూడా ఇక్కడ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఫీజు కొంచెం ఎక్కువ. ఎందుకంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వాళ్ళు ఎడ్యుకేషన్ చాలా క్వాలిటీ ఉంటుంది. తర్వాత ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్కి ఒక మెంటర్ ఉంటారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా లేటెస్ట్ మోడల్గా ఉంటుంది. తర్వాత క్లాస్ రూమ్స్ కానీ, హాస్టల్స్ కానీ అన్నీ కూడా చాలా మంచి అవైలబుల్గా ఉంటాయి. అయితే మనం ఇక్కడ చూసుకుంటే గత సంవత్సరం చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే హైయెస్ట్ ప్యాకేజ్ 69 lakhs వచ్చిందండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకైతే 45 lakhs వచ్చింది. అంటే చూడండి, ప్యాకేజ్ కూడా ఫర్ యానమ్ ఎంత హైగా ఉందో. మంచి ప్యాకేజ్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీ ఏదైనా ఉంది అంటే
అది హైదరాబాద్. ముఖ్యంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో వాళ్ళకి ఇక్కడ కోడింగ్ అది కూడా చాలా డీప్గా నేర్పుతారు కాబట్టి ఇక్కడ మంచి కంపెనీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ రిక్రూట్ చేసుకుంటారు కాబట్టే ఇక్కడ ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే 5 ఇయర్స్ ఎంఎస్ డ్యూల్ డిగ్రీ వాళ్ళకైతే ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 1,02,00,000 పర్ యానం. ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకైతే 34,60,000. ఎంఎస్ కంప్యూటేషనల్ అండ్ లింగ్విస్టిక్స్ చేసిన వాళ్ళకైతే 42 lakhs. ఎంఎస్ కంప్యూటేషనల్ న్యాచురల్ సైన్స్ చేసిన వాళ్ళకైతే 20 lakhs. అంటే చూడండి ఇక్కడ మనము 1 crore శాలరీ కూడా ఫర్ యానం 1 crore శాలరీ కూడా తీసుకునేటువంటి స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది త్రిబుల్ హైదరాబాద్ యొక్క స్టాండర్డ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద టాప్ త్రిబుల్ ఐటీలో హైదరాబాద్ త్రిబుల్ ఐటీ అన్నది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పినట్టుగా అడ్మిషన్స్ కూడా జేఈ మెయిన్స్లో కూడా మంచి ర్యాంక్ వస్తేనే అవకాశం ఉంటుంది, కానీ లేకపోతే ఉండదు. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.